హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియోలో మనం 2025 ఇయర్‌కి సంబంధించి గ్రాండ్ స్లామ్ యొక్క విజేతలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూద్దాం. సో, ఇది కంప్లీట్ లిస్ట్ మనకి. సో, ఆస్ట్రేలియన్ ఓపెన్ గానివ్వండి, ఫ్రెంచ్ ఓపెన్ గానివ్వండి, వింబుల్డన్ గానివ్వండి, అదేవిధంగా యూఎస్ ఓపెన్ గానివ్వండి, ఇది కంప్లీట్ లిస్ట్. సో, ఎవరైనా మన ఛానెల్‌ని కొత్తగా చూస్తున్నట్లయితే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. నేను ఈ వీడియోకి 500 లైక్స్ అనేవి టార్గెట్ ఇస్తున్నాను. సో, ఫస్ట్ చూడండి ఆస్ట్రేలియన్ ఓపెన్‌కి సంబంధించి ఫస్ట్‌ది మనకి ఆస్ట్రేలియన్ ఓపెన్‌కి సంబంధించి పురుషుల సింగిల్స్ విజేత మనకి జానిక్ సిన్నర్. ఎక్కడి నుంచి? ఇటలీ నుంచి. నెక్స్ట్ రన్నర్ అప్ ఎవరు అంటే అలెగ్జాండర్ జైరేవ్. ఎక్కడి నుంచి అంటే జర్మనీ నుంచి. ఓకేనా? సో, ఇక్కడ మనకి స్కోర్ గానివ్వండి, ఫలితం గానివ్వండి మనకి చాలా సార్లు అవసరం లేదు. కాకపోతే మీరు గ్రూప్ 1 గానివ్వండి, లేకపోతే గ్రూప్ 2 గానివ్వండి అలాంటి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు కంపల్సరీ ఇవి కూడా అడిగేటువంటి అవకాశం ఉంటది. అంటే ఎంత స్కోర్ తేడాతో గెలిచారని కూడా, విన్ అయ్యారని కూడా అడిగేటటువంటి అవకాశం అనేది ఉంటది. తప్పకుండా గుర్తుపెట్టుకోండి. సో, నేను ఇక్కడ చెప్పట్లేదు. బట్ వీడియోని పాజ్ చేసి చూడండి. నెక్స్ట్ చూడండి మహిళల సింగిల్స్‌కి సంబంధించి ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్‌కి సంబంధించి విన్నర్ ఎవరంటే మ్యాడిసన్ కీస్. ఎక్కడి నుంచి? అమెరికా నుంచి. నెక్స్ట్ రన్నర్ అప్ ఎవరంటే అరీనా సబాలెంకా. ఎక్కడి నుంచి అంటే బెలారస్ నుంచి. నెక్స్ట్ ఫ్రెంచ్ ఓపెన్‌కి సంబంధించి సెకండ్‌ది మనకి ఫ్రెంచ్ ఓపెన్‌కి సంబంధించి పురుషుల సింగిల్స్ విజేత కార్లోస్ అల్క్రాజ్. ఎక్కడి నుంచి? స్పెయిన్ నుంచి. నెక్స్ట్ రన్నర్ అప్ ఎవరంటే ఇటలీ నుంచి జానిక్ సిన్నర్. నెక్స్ట్ ఫ్రెంచ్ ఓపెన్‌కి సంబంధించి మహిళల సింగిల్స్ విజేత కోకో గాఫ్. నెక్స్ట్ ఎక్కడి నుంచి అంటే అమెరికా నుంచి. నెక్స్ట్ ఇక్కడ బెలారస్ నుంచి మనకి అరీనా సబాలెంకా రన్నర్ అప్ గా నిలవడం జరిగింది. నెక్స్ట్ వింబుల్డన్ కి సంబంధించి మనకి పురుషుల సింగిల్స్ విజేత జానిక్ సిన్నర్. ఎక్కడి నుంచి అంటే ఇటలీ నుంచి. నెక్స్ట్ కార్లోస్ అల్క్రాజ్ రన్నర్ అప్ గా నిలవడం జరిగింది స్పెయిన్ నుంచి. నెక్స్ట్ మహిళల సింగిల్స్ విజేత వింబుల్డన్ కి సంబంధించి విన్నర్ ఎవరంటే ఇగా స్వేటెక్ పోలాండ్ నుంచి. నెక్స్ట్ రన్నర్ అప్ ఎవరంటే అమాండా అనిసిమోవా అమెరికా నుంచి. నెక్స్ట్ యూఎస్ ఓపెన్ కి సంబంధించి పురుషుల సింగిల్స్ విజేత కార్లోస్ అల్క్రాజ్. ఎక్కడి నుంచి? స్పెయిన్ నుంచి. నెక్స్ట్ జానిక్ సిన్నర్ ఇటలీ నుంచి రన్నర్ అప్ గా నిలవడం జరిగింది యూఎస్ ఓపెన్ లో. నెక్స్ట్ మహిళల సింగిల్స్ కి సంబంధించి అరీనా సబాలెంకా బెలారస్ నుంచి విన్నర్ గా నిలవడం జరిగింది. నెక్స్ట్ రన్నర్ అప్ విషయానికి వచ్చినప్పుడు యూఎస్ ఓపెన్ లో అమాండా అనిసిమోవా సో అమెరికా నుంచి రన్నర్ అప్ గా నిలవడం జరిగింది. సో ఇది మనకి లిస్ట్. సో చాలా ఎగ్జామ్స్ లో కంపల్సరీగా అడిగేటటువంటి టాపిక్ ఇది. సో ప్రతి ఎగ్జామ్ లో కూడా ఏదో ఒక దాని గురించి కంపల్సరీ అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. థాంక్యూ.